జగన్ హయాంలో విద్యా సంస్కరణలు విపరీతంగా జరిగినాయి. ఆ విద్యా సంస్కరణల కారణంగా వచ్చినటువంటి మార్పులు కనిపించినాయి. అయితే ఆ మార్పులన్నీ తప్పు, అసలు స్కూళ్ళు విద్యా వ్యవస్థ నాశనం చేసేసాడు జగన్ అంటూ లోకేష్ చెప్తూ ఉండేవారు. తనే విద్యాశాఖ మంత్రిగా అయ్యి ఆ తర్వాత మార్పు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. జగన్ అనేక స్కూళ్ళు మూసేశాడు అన్నటువంటి ప్రచారం లోకేష్ పెద్ద ఎత్తున ప్రజాగణం తన పాదయాత్ర సందర్భంగా చేసుకొచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు అదే పనిని లోకేష్ మీద రివర్స్లో సాక్షి చేస్తోంది. విలీనం కిరికిరి అంటూ బడులకి ఉరే మరి అంటూ కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామానగర్లో 7వ వార్డులోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యం కోసం గత ప్రభుత్వంలో జగనన్న నాడు నేడు పథకం కింద ఆధునీకరించి సదుపాయాలు కల్పిస్తే అక్కడ 1 నుంచి 5 తరగతుల వరకు 10 మంది విద్యార్థులు చదువుకుంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల మూతపడబోతుంది. ఇది ఒకటేగా చల్లపల్లి మండలంలోని 32 ప్రభుత్వ పాఠశాలలు సుమారు 15 పాఠశాలలు మూతపడబోతున్నాయి. ఇందులో నాడు నేడు కింద పనులు జరిగిన 4 స్కూళ్ళు ఉన్నాయి. ఇదే జిల్లాలోని మోపిదేవి మండలంలో 28 ప్రాథమిక పాఠశాలలు ఉంటే వాటిలో 17 బడులను ఇతర బడులు విలీనం చేసేలా ప్రతిపాదన పంపారు. ఈ విధంగా రాష్ట్రంలో వేలాది ప్రాథమికోన్నత పాఠశాలలు మూసివేసేలా ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తే ఇలా ఒక్క జిల్లాలో 136 స్కూళ్లను పూర్తిగా మూసేస్తుంది. మరో 314 పాఠశాలలు ఇతర స్కూళ్లలో విలీనం చేశారు. మండలానికి సగటున 10 నుంచి 15 బడులు మూతపడే ప్రమాదం ఉంది. కృష్ణా జిల్లాలో 136 స్కూళ్లు మూసేస్తారు. మరో 314 విలీనం చేస్తున్నారు. 12,000 స్కూళ్లు మూతపడతాయని ప్రాథమిక అంచనా. జీవో 117 ఉపసంహరణలో చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటి అన్నటువంటి కోణాన్ని సాక్షి హైలైట్ చేసింది.